అందరూ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నట్టు ఈ సెటప్ కరెక్ట్ గా మేము నలుగురికి స్టేజ్ మీద దొరికిపోయాం. ఇందా కూడా మధ్యలో నుంచి నాన్న అమ్మ ఎక్కడ అని అడిగాడు. మీ నాన్న అడుగు నాకేం తెలుసు. ఇది నిజంగా ఒక చిన్న మన వాళ్ళ కాలేజ్ లో మనందరం కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటున్నట్టుంది, కానీ ఏదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లాగా అయితే లేదు. చాలా హాయిగా ఉంది. నేను కూడా ఏదో కొంచెం కొత్త బట్టలు ట్రై చేసి ఒక హీరో లాగా వద్దామని ట్రై చేశాను, కానీ ఏదో మీతో పాటు తోటి స్టూడెంట్ లాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అది హీరోనేలే. ఏమొచ్చింది, నాని అన్నకి కళ్ళజోడు పెట్టుకున్నాను అనుకోకండి, చిన్న కంట్లో దెబ్బ తగిలింది షూటింగ్ లో, అందుకని వేసుకొని ఉండాలి నెక్స్ట్ 10 days. బాగున్నానా? సినిమాలో ఇంకా బాగుంటాను. శౌర్య రాసిన కథలు, సాను విజువల్స్ లో, యశా మ్యూజిక్ లో, ఐ థింక్ ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ఫస్ట్ టైం మీరు ఎవడు బాగున్నాడే అని నాకే అనిపించింది ఈ సినిమాకి మాత్రం. అండ్ టీజర్ చూశారు, పాటలు విన్నారు, థియేట్రికల్ ట్రైలర్ చూశారు ఇప్పుడే. బట్ మీరు ఇంకా చూడండి, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి. సినిమాలో బోల్డ్ అంతుంది. మీరందరూ లిటరల్లీ ఈచ్ వన్ ఆఫ్ యూ సినిమాతో ప్రేమలో పడిపోతున్నారు. నేను వద్దా పడవా? బయట ప్రేమలో పడటానికి భయపడు, సినిమాతో ప్రేమలో పడటానికి. నేను మొత్తం స్పీచ్ అంతా తర్వాత సేవ్ చేసుకుంటాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దేనికైనా. బట్ ఒక్క మాట చెప్తున్నా, సినిమా అన్నది నాకు ఆక్సిజన్ తో సమానం. నాకు నిజంగా జెన్యున్ గా నాకు సినిమా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెప్తున్నా. December 7th కి మీరందరూ ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ బాధ్యత నాది, మా టీం అందరిది. బాక్స్ ఆఫీస్ బాధ్యత మీది. ఓకేనా? ప్రామిస్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్, ఈచ్ వన్ ఆఫ్ యూ. అందరికి పేరు పేరు ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ.